ఎంత వేగంగా పెడతారో అంత నిశ్చలంగా కూర్చోగలరు. అంతటి బుద్ధిమతాంబరిష్టం. ఎంత బుద్ధిమంతుడు, ఎంత ఇంద్రియ నిగ్రహం. ఆయన దేనికి వశపడ్డారు? తన కార్యం తప్ప వేరొకటి ఆయనకు అక్కర్లేదు. ఆయన కంట పడకూడనివన్నీ కూడా ఆయన కంటపడ్డాయి. నిజానికి ఆయన సీతాన్వేషణం చేస్తున్నప్పుడు సాధారణమైన వారు కారు. ఆకాశంలో మెరుపు తీగల వంటి స్త్రీలు మదోన్మత్తలై ఒంటి మీద ఉండవలసిన బట్ట ఎవరి ఒంటి మీద ఉన్నది వారి ఒంటి మీద లేకుండా పక్క వారి ఒంటి మీద పడి ఉన్న స్త్రీలను ఎందరినో చూసి కూడా వీరు సీతమ్మ కాదని వెళ్ళిపోయారంటే ఆయన మనసు చెలించలేదు. తాను ఏ పని మీద పెడుతున్నారో ఆ పని మీదే ఏకాగ్ర చిత్తం. అంత కష్టపడ్డారు, వెతికారు. గుక్కెడు మంచినీళ్లు తాగారని మీకు ఎక్కడైనా రామాయణంలో కనపడుతుందా? ఓ పండు తిన్నారని కనపడిందా? ఒక క్షణం పడుకున్నారని ఎక్కడైనా కనపడిందా? అంత గొప్ప కార్యవాది, అంత గొప్పగా ఒకే విషయం మీద బుద్ధిని నిలబెట్టి ఉంటారు. ఎంత వేగంగా పెడతారో అంత నిశ్చలంగా కూర్చోగలరు. అంతటి బుద్ధిమతాంబరిష్టం.